ఒకరోజు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. సరాసరి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, కృష్ణ, అందరూ కర్ణుడిని దానకర్ణుడు అంటూ ఉంటారు. నేను దానం చేస్తున్న దాన అర్జునుడు అని ఎందుకనరు? ప్రజలకు దానం విరివిగా చేసి దాన అర్జున అని నిరూపించుకుంటా అన్నాడు గర్వంగా. అలాగేనంటూ మరుసటి రోజు శ్రీకృష్ణుడు పెద్ద బంగారు కొండను సృష్టించి అర్జునుణ్ణి పిలిచి, ఇదిగో బంగారం, ప్రజలను పిలిచి పంచిపెట్టు అన్నారు. వెంటనే అర్జునుడు దండోరా మూలకంగా ప్రచారం చేసి అందరినీ దానం పుచ్చుకోమని ప్రకటించాడు. ప్రజలందరూ పెద్ద పెద్ద గోనె సంచులతో వచ్చి నిలబడ్డారు. అర్జునుడు విజయ గర్వంతో దోసిళ్లతో బంగారాన్ని తీసి వారి గోనె సంచుల్లో పోయసాగాడు. పోస్తున్నాడు సాయంత్రం వరకు. రెండు చేతులకు విపరీతమైన నొప్పి వచ్చాయి. ఇక తన వల్ల కాదని అలసి కూర్చుండిపోయాడు. కృష్ణ, ఇక నా వల్ల కాదు, ఇంకా ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి నేను పంచలేను అన్నాడు అర్జునుడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి మరుసటి రోజు అంతే కొండను సృష్టించి కర్ణుడిని రమ్మని పిలిచి ప్రజలకు పంచమన్నాడు. కర్ణుడు ప్రజలకు ఎలా పంచుతాడో చూద్దామని అర్జునుడు ఉబలాటంతో ఉన్నాడు. ప్రజలందరూ తండోపతండాలుగా వస్తున్నారు. వెంటనే కర్ణుడు కృష్ణ పరమాత్మకి నమస్కరించి బంగారు కొండపైకి ఎక్కి, ప్రజల్లారా, ఇదిగో బంగారం, మీకు ఎంత కావాలో అంతా మీరు తీసుకువెళ్ళండి అని ప్రకటించాడు. ప్రజలందరూ తమకు ఎంత కావాలో అంత పట్టుకు వెళ్ళారు. మధ్యాహ్నానికంతా కొండ ఖాళీ అయిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపడుతూ శ్రీకృష్ణుడితో, పరమాత్మ, నేను సాయంత్రం అయినా సగం కొండను కూడా పూర్తి చేయలేదే, అలాంటిది కర్ణుడు మధ్యాహ్నానికల్లా కొండ మొత్తం ఖాళీ చేసేశాడు, అంటే దీని అర్థం అంటూ సందేహంగా కృష్ణుడి వంక చూశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, అర్జున, నీవు చేతితో పంచినప్పుడే నీకు ఆ బంగారం మీద ఇంకా వ్యామోహం ఉందని అర్థం. కర్ణుడికి బంగారం మీద వ్యామోహం లేదు, ఇష్టం వచ్చినట్టు తీసుకోమని ప్రజలకు ఇచ్చేశాడు, అదే తేడా. అందుకే అతను దానకర్ణుడు అయ్యాడు. ఇప్పుడు అర్థమయ్యిందా అని భగవానుడు అనేసరికి అర్జునుడు ఎంతో వినమ్రతతో నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమించాడు.